హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై వీడియో క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియో క్లాస్లో ఆల్రెడీ మీరు సెకండ్ సెమిస్టర్ వీడియో క్లాస్ అన్ని విన్నారు. చాలామంది ఎగ్జామ్స్ రాస్తారు, కొన్ని యూనివర్సిటీ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో మనకి ఎగ్జామ్స్ అయిన వెంటనే మనకి డిగ్రీ థర్డ్ సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని మనం డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ఇంగ్లీష్ సిలబస్ అసలు ఏ ఏ టాపిక్స్ మనకు ఉన్నాయి, మనం ఏంటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం రాబోయే రోజుల్లో అన్నవి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా మన వీడియో క్లాస్లోకి వెళ్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో క్లాస్. ఫస్ట్ ఇదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఇంగ్లీష్ సిలబస్, బట్ ఇట్స్ కామన్ ఫర్ ఆల్ యూనివర్సిటీస్ ఆఫ్ ఏపీ. మోర్ ఆర్ లెస్ 1 or 2 లెసన్స్ ఏమైనా మైనర్ చేంజెస్ ఉండొచ్చు తప్ప ఆల్మోస్ట్ ఆల్ అందరికీ స్టేట్ వైడ్గా ఇదే సిలబస్ మ్యాక్సిమం ఉంది. ఓకే, మోడల్ పేపర్స్ మీకు యాడ్ అయినప్పుడు ఈసారి మీకు అన్ని యూనివర్సిటీస్ మోడల్ పేపర్లు కూడా మ్యాక్సిమం అప్లోడ్ చేస్తాను. వాటిని షార్ట్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సో మనకి ఇది ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ యూనిట్. మనకి యాజ్ యూజువల్ ఎప్పట్లాగే మనకి టోటల్గా 5 యూనిట్స్ ఉన్నాయి. డిఫరెన్స్ ఏం లేదు. ప్రీవియస్గా మనకి ఎన్నైతే 5 యూనిట్స్ అయితే ఉన్నాయో ఇప్పుడు దీంట్లో కూడా మనకి ఎన్ని ఉన్నాయి, 5 యూనిట్స్ అనేవే ఉన్నాయి. అయితే ఇందులో ఉన్న సిలబస్ ఒకటి మనం మాట్లాడదాం. ఫస్ట్ వన్ పోయంతో స్టార్ట్ అయింది ఫస్ట్ యూనిట్. ఏంటా పోయం? వేర్ ఐ లివ్. ఇట్స్ అ పోయం రిటన్ బై Arundhati Subramaniam. It's a wonderful poem, Where I Live. This is a beautiful poem, explores identity, belonging, and our relationships with the places we call home. ఇది ఎలా ఉంటుందంటే మనం ఉంటున్న హోమ్, మన ఉంటున్న ఊరు ఏదైతే ఉందో, యాక్చువల్లీ ఈ పోయం అనేది ముంబైకి సంబంధించి ఒక టౌన్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. కానీ అక్కడ అర్థం ముంబై గురించి అని కాదు, అసలు టౌన్లో ఉన్న మనకి మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి అనే వాటిని ఈ పోయంలో చాలా బ్యూటిఫుల్గా మేడం అరుంధతి సుబ్రహ్మణ్యం గారు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇట్స్ వెరీ గుడ్ పోయం టు లిసన్. నెక్స్ట్ వన్, మనకి ప్రీవియస్ సెమిస్టర్ లాగా మనకి ఇక్కడ యూనిట్ 1లో మనకి యాక్చువల్గా టూ లిటరేచర్ పార్ట్స్ ఉండేవి. కానీ ఇక్కడ ఏంటున్నాయి, ఓన్లీ 1 పార్ట్ పోయం పార్ట్ ఇచ్చారు. రిమైనింగ్ 2 మీరు అబ్జర్వ్ చేస్తే బ్యారియర్స్ టు లిసనింగ్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ ఎఫెక్టివ్ లిసనింగ్. సో ఇది మనకి తెలుసు కదా, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ LSRW. అందులో LSRW ఫస్ట్ స్కిల్ లిసనింగ్. సో దానికి సంబంధించి మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ, బ్యారియర్స్ టు లిసనింగ్. సో లిసనింగ్కి బ్యారియర్స్ ఏమున్నాయి, అడ్డంకులు. లిసనింగ్కి బ్యారియర్స్ అంటే అడ్డంకులు. మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ని కానీ ఏదైనా ఒక విషయాన్ని కానీ మనం పూర్తిగా 100 out of 100 ఎఫెక్టివ్గా మనం వినలేకపోతున్నాం అంటే దానికి ఉన్న బ్యారియర్స్ ఏంటి, అడ్డంకులు ఏంటి, అలాంటివి మనం ఇక్కడ నేర్చుకుంటాం. అండ్ స్ట్రాటజీస్ ఫర్ ఎఫెక్టివ్ లిసనింగ్ అంటే మనం అసలు బాగా వినాలి అంటే అసలు ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి అన్నదాన్ని మనం యూనిట్ 1లోని సెకండ్ పార్ట్లో మనం నేర్చుకుంటాం. బ్యారియర్స్ టు లిసనింగ్, స్ట్రాటజీస్ ఫర్ ఎఫెక్టివ్ లిసనింగ్. అండ్ థర్డ్ వన్, వెరీ ఇంపార్టెంట్ నవేడేస్, ఈమెయిల్ రైటింగ్ అంటే ఈమెయిల్ అనేది మనం ఎలా రాయాలి, ఫార్మల్ సిచ్యువేషన్లో మనం ఎలా రాయాలి, ఇన్ఫార్మల్ సిచ్యువేషన్స్లో ఎలా రాయాలి అనేది మనకి ఈ ఈమెయిల్స్లో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈమెయిల్ రైటింగ్. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తే నౌ యూనిట్ 2 actually it's a short story The First Day by Edward P. Jones. ఇదేంటి మనకి షార్ట్ స్టోరీ, మనకి ఇది షార్ట్ స్టోరీ ఇచ్చారు, ఎడ్వర్డ్ పి జోన్స్. దిస్ షార్ట్ స్టోరీ హైలైట్స్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద ఫస్ట్ డే ఇన్ ఏ న్యూ ఎన్విరాన్మెంట్. కొత్తగా మనం ఒక వాతావరణంలోకి వెళ్ళేటప్పుడు ఎలాగైతే మనం స్కూల్కి ఫస్ట్ చిన్నప్పుడు వెళ్ళిన పిల్లలు, ఇంట్లో ఆడుకున్న పిల్లలు ఒక్కసారిగా స్కూల్ అనే వాతావరణంలోకి వెళ్ళేటప్పుడు ఎలా అయితే అడ్జస్ట్మెంట్ అవ్వడానికి ఇబ్బందులు పడతారో అలాంటిది అనమాట. కొత్త ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉంటుంది. వీ విల్ డిస్కస్ ద థీమ్స్
characters, vocabulary, all in this first day. It is interesting one. న్యూ ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఎలా ఉంటుంది, మన ఎమోషన్స్ ఎక్స్పీరియన్సెస్ గురించి మనకి ఫస్ట్ డే అనే ద షార్ట్ స్టోరీలో మనం వింటాం. సో దిస్ వాజ్ రిటన్ బై Edward P. Jones. And moving on to the next one is greetings and introduction. మీకు ఇక్కడ నోటీస్ చేసేలేదో యూనిట్ 1లోని ఒక పోయం ఉంది, 2 స్కిల్స్ పార్ట్ ఉన్నాయి. అలాగే యూనిట్ 2లో కూడా ఒకటే షార్ట్ స్టోరీ ఉంది, ఈ 2 స్కిల్స్ పార్ట్. ఏంటవి? గ్రీటింగ్స్ అండ్ ఇంట్రడక్షన్. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ హియర్ ఇన్ ద గ్రీటింగ్స్ అండ్ ఇంట్రడక్షన్ అండ్ రెజ్యూమే అండ్ కవరింగ్ లెటర్, స్టూడెంట్స్ విల్ లెర్న్ హౌ టు ఇంట్రడ్యూస్ themselves confidently in formal and informal situations. అంటే మనం గ్రీటింగ్స్ అంటే ఎక్కడైనా మనం ఫార్మల్ సిచ్యువేషన్లో కానీ ఇన్ఫార్మల్ సిచ్యువేషన్స్లో కానీ మనం ఎవరినైనా ఎలా గ్రీట్ చేయాలి, గ్రీట్ చేసే విధానం ఏంటి, అండ్ హౌ టు ఇంట్రడ్యూస్ అవర్ సెల్స్ వెరీ కాన్ఫిడెంట్లీ టు అదర్స్. దీస్ ఆర్ ద థింగ్స్ వీ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ సెక్షన్. And next one, resume and covering letter. This is one of the most useful topics. You will learn how to prepare an effective resume and write professional cover letter for job application. Students, within the 2 years of time you pass out of the campus, and you make sure you must prepare resume of your own. సో మనం ఏదైనా జాబులకి గట్రా అప్లై చేయాలంటే మనం రెజ్యూమే ప్రిపరేషన్ అనేది మనకి రావాలి. సో ఆ ఉద్దేశంతో మీకు ఈ సెమిస్టర్లోనే మీకు ఏంటి ఇంట్రడ్యూస్ చేశారు, రెజ్యూమే అండ్ కవర్ లెటర్ ఎలా రాయాలి అన్నది మనకి ఈ పార్ట్లో నేర్చుకోండి. ఇట్స్ వెరీ యూజ్ఫుల్ ఫర్ యువర్ టాపిక్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్. అండ్ నౌ మూవింగ్ ఆన్ టు ద థర్డ్ యూనిట్ again, see one literature part and 2 skills part. 1 literature part and 2 skills part. What you are going to learn in this prose, the best investment I ever made is a Cronin. Such a wonderful prose lesson. This inspiring prose lesson teaches the importance of kindness, compassion and helping others. What you are going to learn in this the best investment I ever made is a Cronin. మన ఇన్వెస్ట్మెంట్ అనగానే ఇదేదో బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ లేదా డిపాజిట్ ఏదో అనుకుంటా, అలాగే కాదు సార్. మనకి ఏజ్ ఏ క్రానిన్, ఇట్స్ రియల్లీ టీచర్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కైండ్నెస్. అంటే మనం ఏది మనం ఇతరులకు ఇస్తామో అట్నుంచి మనకి అదే విధంగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిటర్న్ అన్నది మనకి ఈ లెసన్లో మనకి క్లియర్ తెలుస్తుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కాదు సార్, ఇట్స్ ఎమోషనల్ psychological lesson that is very interesting, very inspiring story. That is the best investment I ever made. So students, I ask all you, please focus this lesson. It's very useful for your personal life even. Okay, next moving on to the communication skills. ఆస్కింగ్ అండ్ గివింగ్ ఇన్ఫర్మేషన్స్. సో పైన మనం ఏం నేర్చుకున్నాం, గ్రీటింగ్స్ అండ్ ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం కదా. ఇక్కడ ఏంటి, ఆస్కింగ్ అండ్ గివింగ్ ఇన్ఫర్మేషన్. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం ఎలా అడగాలి, ఎలా ఎవరికైనా చెప్పాలి, ఇవన్నీ మనకి ఇక్కడ ఆస్కింగ్ అండ్ గివింగ్ ఇన్ఫర్మేషన్లో మనం నేర్చుకుంటాం. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ వన్ ఈజ్ this is the third one. Already resume covering letter, you apply, how to apply and how to make resume covering letter you learned here. సో ఇక్కడ మనకి ఇక్కడే నేర్చుకున్నాం, అలా అప్లై చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పోయేదేంటి, ఇంటర్వ్యూస్కి వెళ్తాం. సో ఇంటర్వ్యూ స్కిల్స్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్ కోసం కాకుండా ప్రాక్టికల్గా మన ఈ ఇంటర్వ్యూ స్కిల్స్ అనేవి మన లైఫ్కి అప్లై చేసుకోవాలి. ఏంటి ఇందులో నేర్చుకున్నాం, టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో రకాలేంటి, డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్. మనలో తెలిసి కొంతమందికి అసలు ఇంటర్వ్యూ అనగానే ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యకూడనివేంటి, చేయదగ్గవేంటి, అంటే ఇలాంటివన్నీ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, మన హెయిర్ స్టైల్ ఏంటి, మనం ఎలాంటి అటైర్తో ఉండాలి, ఇలాంటివన్నీ డూస్ డోంట్స్, చెయ్యవచ్చినవి చెయ్యకూడనివి, ఇలాంటివన్నీ కూడా మనకి ఇందులో నేర్చుకుంటాం. అండ్ స్టేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో వివిధ దశల్ని మనకి ఇందులో వింటారు సార్. ఇది మనకి ఎగ్జామ్ పర్పస్తోనే కాకుండా మీరు మీ పర్సనల్ ప్రొఫెషనల్ గ్రోత్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ యూ మస్ట్ గో త్రూ ఆల్ దీస్ పాయింట్స్. ఓకే,
నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద 4th chapter, that is again same prose one, Principles of Good Writing by L.A. Hills. And next one, second one, paragraph writing, guided writing. Guided writing means మీకు ఇక్కడ పారాగ్రాఫ్ హింట్స్ ఇస్తారు, ఆ హింట్స్ని బట్టి మనం పారాగ్రాఫ్ రైటింగ్ చేయాలి. మనం లోవర్ క్లాసెస్లో కూడా మీకు అలవాటు ఉంటుంది. సో ఇది మనకి పారాగ్రాఫ్ రైటింగ్. అండ్ ఇంట్రెస్టింగ్ వన్ ఈజ్ ద థర్డ్ వన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్. మనకి ఏంటంటే ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు. మనకి ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దాన్ని మనం దేంట్లో రాయాలి, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి. అయితే మీరు దీని గురించి వరీ పడకండి. ఏమైనా పెద్ద హెవీగా ఉండే పారాగ్రాఫ్లు ఏమి మీకు ఎవరు, సింపుల్ పారాగ్రాఫ్స్ ఇచ్చి వాటిని మీరు తెలుగులోని నీట్గా చేంజ్ చేయాలి. సో ఇది మనకి ఒక విధంగా మంచిదే, ట్రాన్స్లేషన్ గట్రా వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్ వన్, యూనిట్ 5. సో యూనిట్ 5 ఈజ్ వాట్? ఇట్స్ ఎ టైమ్ మేనేజ్మెంట్. ఫస్ట్ వన్, టైమ్ మేనేజ్మెంట్, యాటిట్యూడ్, సోషల్ కాన్షియస్నెస్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. వీటి గురించి మనకి యూనిట్ 5లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అసలు మనకి కావాల్సింది ఏంటి, అసలు స్టూడెంట్ లైఫ్లో మనం బాగా డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, నాట్ ఓన్లీ స్టూడెంట్, ఎనీ ఆఫ్ అస్ మనకి ఫస్ట్ తెలియాల్సింది టైం మేనేజ్మెంట్. టైంని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఏంటన్నది. నెక్స్ట్ ఏదైనా ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలంటే హౌ అవర్ యాటిట్యూడ్, వాట్ ఈజ్ యాటిట్యూడ్, వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వీ మస్ట్ డెవలప్. These are the things you are going to learn. And social consciousness means what? సొసైటీతో మనం ఎమోషన్స్, బాండ్స్, అసలు సొసైటీలో మనం ఎలా ఉంటున్నాం అన్నది, దానికి మన తాలూకా రెస్పాన్సిబిలిటీస్, సొసైటీతో మనకున్న రెస్పాన్సిబిలిటీస్ అనేవి, సొసైటీయే మనమే సొసైటీ. సో దాంతో మనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయన్నది అన్ని మనం ఇక్కడ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అనేది ఈ సోషల్ కాన్షియస్నెస్లో మనం నేర్చుకుంటాం. అండ్ ఫైనల్ వన్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషన్స్, ఎవ్రీబడి నో ఎమోషన్స్. వాట్ ఈజ్ ఎమోషన్స్? మనకి ఎమోషన్స్ అంటే ఏంటి? మన యాంగర్, ఫ్రస్ట్రేషన్, హ్యాపీనెస్, జెలస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎమోషన్. వీటిని హౌ కెన్ యూ కంట్రోల్, హౌ కెన్ యూ అండర్స్టాండ్ అదర్స్ ఎమోషన్స్, హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ యువర్ ఎమోషన్స్, ఎవ్రీథింగ్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ అండర్ ద ఫిఫ్త్ యూనిట్ అండర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. వెరీ ఇంట్రెస్టింగ్ వన్. సో స్టూడెంట్స్, మనకి టోటల్గా మనకి ఈ టోటల్ సిలబస్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి యూనిట్లో మనకి ఒక్కొక్క పార్టే మనకి ఏముంది, సిలబస్లోని లెసన్స్, ప్రోజు, పోయట్రీ, షార్ట్ స్టోరీ ఉన్నాయి. రిమైనింగ్ ప్రతి యూనిట్లో 2 వేసి మనకి ఏమి ఇచ్చారు, స్కిల్స్ రిలేటెడ్ అన్నీ మనకి భవిష్యత్తులో ఉపయోగపడేవి ఇచ్చారు. సో స్టూడెంట్స్, you focus on 3rd semester English syllabus and you not only for examination purpose, మన ఎగ్జామినేషన్ కోసం కాదు చదవాల్సినవి, ఇందులో ఉన్న ప్రతి టాపిక్ మనకి నెక్స్ట్ వచ్చే రాబోయే రోజుల్లో మనకి ప్రొఫెషనల్గా మన పర్సనల్ లైఫ్లో కూడా ఎంతో ఉపయోగపడతాయి. సో బిఫోర్ క్లోజింగ్ మై వీడియో, స్టూడెంట్స్, thank you all for your love and support, and we reach 1K subscribers, 1K plus subscribers within short span. So thank you all, and so continue your same support and love, and share, like, comment, share in your students group. Thank you all. Definitely వీటన్నిటికి సంబంధించిన వీడియోస్ అనేవి 1 by 1 మీకు అప్లోడ్ చేస్తాను. ఈ లోపల మీరు ఎగ్జామ్స్ నీట్గా రాసి గెట్ రెడీ టు లిసన్ మై వీడియో క్లాస్.